మాట్లాడుతుండు, రాజేంద్ర రోడ్డు మాట్లాడుతుండు, కిషన్ రెడ్డి గారు రోడ్డు మాట్లాడుతుండ్రు. భారతీయ జనతా పార్టీ హైడ్రా విషయంలో, చెరువుల కుంటల విషయంలో మన స్థానంలో ఒకటే ఒకటి. చెరువులు, కుంటలు, తమిళ బఫర్ జోన్లు, నారాల ఘటన కట్టిన ఎవరైనా అది పసుపచ్చ జెండానా, ఆకుపచ్చ జెండానా, ఎర్ర జెండానా, 3 రంగుల జెండానా, 2 రంగుల జెండానా అవసరం లేదు. ఆఖరిలో జర్నలిస్టు మిత్రులు కట్టినా, పేపర్ యజమానులు కట్టినా, చెరువులకి, కుంటలకి, నారాలకి, ట్యాంకుల గతంలో కట్టిన అన్నింటినీ కూడా ఉండాలనేదే భారతీయ జనతా పార్టీ ఏకకంఠంతో చేస్తున్నటువంటి వాక్యం. ఎప్పుడు వేరే రకంగా చెప్తున్నామో ఈ రాష్ట్రం వేరే రకంగా రాస్తున్నారో మనకు తెలియదు. భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది, చెరువులు, కుంటలు అన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత లోకల్ బాడీస్ ఉందని కాపాడాల్సిందే. దాని ఎవరిని రక్షించమని బియ్యంలో ఎవరు చెప్తలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రాష్ట్రంలో అన్నీ అయిపోయినాయి, సమస్యలు లేవు, ఇక మిగిలింది ఒకటే హైడ్రా పూర్తి చేసి అన్నట్టు ఈ పేపర్లో ఇటు బొంగులెట్టి మాట్లాడతాడు, ఇటు కేటీఆర్ మాట్లాడతాడు. బొంగులెట్టి ఏమంటాడు, చేపట్టుకుని వచ్చి కొనుగోలు నాలుగు పూర కొట్టుడు పెట్టాడు. అదే మరి ఈ రాష్ట్రానికి రెవెన్యూ మంత్రి ఎవరు? ఎవరే ఎవరు? భూములెట్టి శ్రీనివాస్ రెడ్డి. భూముల రికార్డు ఎవరి దగ్గర ఉంటాయి? రెవెన్యూ శాఖ మంత్రి దగ్గర ఉంటాయి. ఆయన కేటీఆర్ అడుగుతున్నాడు, నువ్వు మీ వాళ్ళిద్దరు వచ్చి చేపట్టి కొనుగోలు. మరి నువ్వు లేదు సార్, ఏం చేయాలి? రెవెన్యూ మంత్రి నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రి మాట్లాడగా పనిచేసి అక్కడ చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు. చీఫ్ సెక్రటరీ తోటి మంచిగా అందరు పేపర్ మిత్రులు తెలిసి సర్వే నెంబర్ 39 అజీజ్ నగర్ పలానా ఎమ్మెల్యే 2 ఎకరాలు కబ్జా చేసిండు, పార్టీలు పేర్లతో సహా ప్రకటించినాక ప్రజలు చూసుకుంటారు ఏది కూడా ఉంటుంది ఏది కూడా ఉండలేదు. కాబట్టి దాన్ని రాజకీయం లేకుంటే హైదరాబాద్ కూడా ఉండేది పని, అదొకటే పని కాదు గవర్నమెంట్ చేయాల్సింది. అదొక భాగం అంతే. గవర్నమెంట్ చేయాల్సిన 100 పనులలో హైదరాబాద్ ఒకటి, ఇల్లీగల్ కట్టడాలు చూసుకుంటే ఒక పని. నిర్ణయాల పేపర్లు చూస్తుంది, మంచం మీద 3 ఉన్నారు పేషెంట్, ఒక్కొక్క మంచం మీద 3 పేషెంట్లు ఉన్నారు. నిన్నొక్కడే రోజు రాష్ట్రంలో డెంగ్యూ వచ్చి 5 చచ్చిపోయారు. ఎంతమంది? పేపర్ రాసిన 5 రాని తెలియదు. ఆదిలాబాద్ ఏమైతుందో, ఇంకా అరవకుంట ఏమైతుందో, తగ్గపుర్తులు ఏమైతుందో, రిపోర్ట్ ఏమైందో తెలియదు. ఆఖరికి నాలాంటి ఎంపీలు గెలిచిన వాళ్ళు చాలా మంది కూడా వైరల్ ఫీవర్లతో చవకాల గుర్తు తిరుగుతూ ఉంటాం. మరి ప్రజారోగ్యం ఈ రాష్ట్రంలో పనిచేస్తుందా లేదా అది కూడా పట్టించుకోదు. రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్లు రోజుకొకటి పర్మిషన్ లాంటి లిస్టులకే తీసేస్తారు, అది కూడా పట్టించుకోదు. ఇలా పర్మిషన్ లాంటి ఉంటుంది, రేపు తీసేస్తారు, అమ్మేస్తున్నారు కలెక్టర్లు. దీని మీద కూడా ప్రభుత్వం పనిచేయాలి. అది రేవంత్ రెడ్డి గారైనా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారైనా దాని మీద పనిచేయాలి. ఈటీవీ గురించి ప్రధానమంత్రి గారు ఒక కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయనకు ఒక గెస్ట్ హౌస్ ఉండేది, అది కూడా ఉండమంటామని చెప్పి హైడ్రా కమిషనర్ తోటి మాట్లాడితే చెప్పినారు రంగనాథ్ గారు. మరి 100 కోట్ల నౌకర్లకి ఇంకోటి ఉంది చెప్పాడు, ఈతలతో శల్యం ఉంటుంది, అడగలతో ఇంకా బాగా ఉన్నది, ఈతలతో బాగుపడుతున్నది. మరి ఇంటాజీలు చేసి కూడా ఇంటికి రావాలన్నమాట అనేది ఒక్కసారి ఆలోచించాలి. మధ్యప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద, ఇల్లీగల్ వ్యక్తుల మీద బుల్డోజర్లు నడిపిస్తే అరం కాంగ్రెస్ బాగా నిలబెట్టిన ఇదేం సంస్కృతి అన్నాడు. పెట్టగా బుల్డోజర్ అప్పుడు ఏనాడు ఇది హైదరాబాద్ ఎంపీ అడుగుతున్నాడు. ఒకవేళ ఎఫ్టీఎల్లో గవర్నమెంట్ బిల్డింగ్లు ఉంటే ఏం చెప్తారు? ఏం చేయాలి? ఉండాలి. దానికి ఏం అతీతం ఉంది? ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన కలెక్టర్ ముందు గవర్నమెంట్ భూమిలో కట్టొద్దని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? కలెక్టర్. చెప్పకుండా కట్టించి పెట్టాలని జైలు పెట్టాల్సిందే. పెట్టాలా? సెక్రటరీ అన్నది ఎంపీ కొనుగోలు ఎవరో తెలియదు, మేము వద్దంటున్నావా? అందుకని దీన్ని రాజకీయం చాలా మంది చేస్తున్నారు. రాజకీయం మధ్యండి, బుల్డోజర్ల పని బుల్డోజర్లు చేసుకుంటే, జేసీబీల పని జేసీబీలు చేసుకుంటే, మనం చేయాల్సిన పని అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. రోజుకో గొప్ప గొప్ప ముచ్చర్ల పోదాం ముచ్చర్లకి 3 సిటీలు అయినాయి. హైదరాబాద్ లో 4వ సిటీ తీసుకురా వద్దలేదు ఎవరు? వాళ్ళందరికీ తీసుకుపోయి ఆ ముచ్చర్లలో 2 BHK కట్టి సంతోషపడదాం. 4వ సిటీ గరీబ్ వాళ్ళ కోసం నిర్మించు, సంతోషపడదాం, స్వాగతిద్దాం. ఫార్మా సిటీ అని, ఈ సిటీ అని, ఆ సిటీ అని పోయిన వాళ్ళు ఎట్లయితే పొంగనాలు కొట్టారో ఈయన అంతకంటే ఇంకోరం ఎక్కువ పొంగనాలు కొడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈయన జనవరి కొనబడ్డాడు,
కాపాడాలి ముట్టుకోడు. ఈ లీడర్ మాత్రం నువ్వు కొట్టినట్టు చేయి, నేను చెప్పినట్టు చేస్తాను పెట్టుకుంటుంది. అది కాదన్నా, దయచేసి జగన్ సమస్యలు చూడండి. హైడ్రాకి మేము ఎవరు వ్యతిరేకం కాదు, అందరికంటే గట్టిగా హైడ్రాకి సపోర్ట్ చేసి పెట్టింది నేనే. అది సినిమా వల్ల, పోలీసు వల్ల, ఇంకెవరైనా సరే కొట్టే మేము అందరం ముక్త కంటే చెప్తా ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య అన్న చెప్పి నేను వచ్చి 50 మంది సర్పంచులు గెలిచి మా మండలంలో ఆ సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం వాళ్ళ పార్టీలు ఉన్నాయి పాపం. ఇవాళ సర్పంచ్ పదవి అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడైతే వాళ్ళకి బిల్లు రేవంత్ రెడ్డి గారు ముందు వాళ్ళకి చూడండి. సర్పంచులు ఉపాధి హామీ కొనివేయండి, సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా పార్లమెంట్ జిల్లాకి వెళ్ళి సర్పంచులు ముంబైకి భక్తి తగ్గుతున్నామని ప్రకటనలు ఇచ్చారు. ఒక సర్పంచ్ టెన్యూర్ అయిపోయిన సర్పంచులకి బిల్లు వేయండి. నవంబర్ లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టిన శాతం అయితే ఎందుకు వాయిదా వేస్తున్నాం సార్? ప్రతి నాయకుడే కదా. సర్పంచ్ ఎలక్షన్ పెట్టినందుకు కష్టమేముంది? సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోతే కష్టంగా వెళ్ళదని చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ కింద గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఆగిపోతుంది. వచ్చే 2 మోడీలు, 2 సీసీ రోడ్లు